మోడీ గారి సూచనల తర్వాత చాలా విమర్శలు వస్తున్నాయి ఆయన మీద. కానీ ఏమంటున్నానంటే ఈ పొదుపు చర్యలు పాటించండి అని చెప్పడానికి గతంలో మనకు ఇప్పుడు కూడా ఉంది ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్, అంటే నిత్యావసర వస్తువుల మన నియంత్రణ చట్టం ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ సంక్షోభం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. డొమెస్టిక్ గ్యాస్కు అట్లానే కమర్షియల్ గ్యాస్కు మధ్య 4-5 వేలు తేడా ఉంది. ఇది 1100 ఉంటే అది 4000 దాకా ఉన్నది. 930 రూపాయలు మొన్ననే పెంచారు. మరి ఎక్కడి 4000 ఎక్కడి 1100 అంటే 3 ఎక్కువ ఉంది కదా. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్లో పోతుంది. మరి ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ పనికి వస్తుందా లేదా, చేయాలని వద్దా అంటున్నాను. ఒకనాడు మనకు పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకోవాలని 50 మంది కంటే ఎక్కువ మంది భోజనాలు పిలిస్తే ఆర్డీఓతోని పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు పెళ్లి పత్రిక చూడండి, వెనకటివి అప్పుడు పెళ్లి పత్రిక కింద మీ రేషన్ మీరే తెచ్చుకోగలరు అని రాసి ఉంటుంది. అంటే భోజనం ఖర్చు కూడా ఆ వచ్చిన వాడే. అందుకని కట్నాలు పుట్టింది అట్లేగా. చాలామంది పెళ్ళికి పోతే ఆడపిల్ల పెళ్లి చేస్తేనైతే తప్పనిసరి 5వ 10వ చదివించి వచ్చేవాడు, పేరు రాయించేవాడు. అలానా రామ్మోహన్ రావు 10 రూపాయలు కట్నం వేశారని. మళ్ళీ రామ్మోహన్ రావు ఇంట్లో పెళ్ళి అయినప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ చేసేవాళ్ళు. ఇంకోటి భోజనాలు కూర్చున్నప్పుడు డైరెక్ట్గా కట్నాలు అనకుండా విస్తరి కింద 5 రూపాయలు 10 రూపాయలు అప్పుడు చాలా ఎక్కువ కదా, 5 కాదు 1 రూపాయి కూడా పెట్టిన సందర్భం నేను చూసింది. 1 రూపాయి కూడా దాని భోజనం విస్తర కింద పెట్టేవాళ్ళు. అంటే డైరెక్ట్ ఇస్తే తీసుకోరు, బీదోళ్ళు అని మమ్మల్ని అవమానిస్తారని చెప్పి దావత్కు పోతే ఆ 1 రూపాయి 2 రూపాయలు కూడా విస్తర కింద పెట్టిన సందర్భం మనం చూసినాం. అంటే ఒకనాడు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద 2 బాగా అమలైంది. ఒకటేమో నిత్యావసర వస్తువుల చట్టం కింద భోజనాలు కూడా ఎక్కువ మందికి పెట్టడానికి లేదు. ఇవాళ ఎంత విలాసవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఒక ఫంక్షన్ హాల్ ఖర్చే 15-20 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్కే రెంటే. దాని మీద భోజనాలు ఏంటిది, రకరకాల ఆహార పదార్థాలు ఏంటిది, 60-70 రకాలు ఏంటిది, కొందరైతే 250 రకాలట. ఏం తింటాం? మనిషి తినేది ఆ 200 గ్రాములే కదా. ఆ 250 గ్రాముల తిండికి 250 రకాల పదార్థాలు పెడితే ఏం తింటాం, ఎక్కడ ఏముందో ఏం తెలుసు. కనుక ఆహారం వృధా కూడా చాలా అవుతుంది. పెళ్ళిళ్ళు పేరెంటాల్లో ఆహారం వృధా అవుతుంది. ఆహారం వృధా మీద గట్టిగా నిఘా పెట్టాలి. ఎక్కడైతే పేరెంటాలు పెళ్ళిళ్ళు ఇప్పుడు పొదుపు చర్యలు అంటున్నాడు కనుక పెద్ద ఎత్తున ఇటువంటి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల దగ్గర ఎంత ఆహారం మిగిలింది, దీన్ని వృధా ఎందుకు చేస్తున్నారు, వృధా కాకుండా ఏం చేయాలి, అనాథ శరణకు పంపుతారా లేకుంటే స్కూళ్ళకి పంపుతారా, రేపు ఎవరికి ఏం చేస్తారా చూడాల్సిన అవసరం ఉందా లేదా. కనుక ఒక నియంత్రణ చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. ఒకటి గ్యాస్ మీద బ్లాక్లో నడుస్తున్నది. ఇదే కమర్షియల్ సిలిండర్ ధరకు డొమెస్టిక్ అమ్ముకుంటున్నారు కనుక దాని మీద నిఘా పెట్టాలి. అట్లాగే ఆహార నియంత్రణ, ఆహార వృధా నియంత్రణ చేయాలి. మూడోది ఏంటంటే మనం టూర్లు తగ్గించుకోవాలి. చాలా వరకు మీరు ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. వీటితో పాటు ఏంటంటే చట్టంలో గతంలో కూడా ఒక సిమెంట్ బ్యాగ్ కావాలంటే గతంలో ఆర్డీఓ పర్మిషన్ కావాల్సి వస్తుంది. 10 సిమెంట్ బ్యాగులు కావాలంటే 10 పర్మిషన్ ఇస్తేనే అది. ఇవాళ విచ్చలవిడిగా అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. కానీ ఒక సిమెంట్ బ్యాగ్ ఖర్చు కావాలంటే ఎంత నీళ్ళు అవుతుంది, ఎంత సున్నం ఖర్చు అవుతుంది మనం చూడాలి కదా. అందుకని మేక్ ఇన్ ఇండియా చేసే ముందు, మేక్ ఇండియా తీర్మానం చేసే ముందు దీన్ని మనం విదేశీ మార్గ ద్రవ్యాన్ని రక్షించుకోవడానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అంటే వృధాని ఎట్లా అరికట్టాలి. అట్లాగే ఆ వృధాలో నేను చెప్పిన ఎన్ని ఉన్నాయి, పెళ్ళిళ్ళు పేరెంటాలు రకరకాల వృధా ఖర్చులు ఇవన్నీ నియంత్రించే చట్టం ఒకటి ఉన్నది మనకు. దాన్ని మళ్ళీ ఒకసారి బూజు దులిపి దాన్ని సరళీకరణ చేసి వాటి సమాజాన్ని పనికొచ్చేటట్టు చేయాలంటున్నాను. చట్టంలో నిబంధనలు ఎక్కువ పెడితే మళ్ళీ లంచాలు కూడా పెరుగుతాయి, అదో సమస్య ఉంటుంది. కనుక దాన్ని కాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ నియంత్రణ చట్టం కింద సివిల్ సప్లైస్ సరిగ్గా పనిచేస్తే గ్యాస్ కొరత రాకపోయేది అంటున్నాడు. ఉన్న గ్యాస్నేమో బుకింగ్ చేసిన వాళ్ళకి అంతలేవు, దొరికే వాడికి 4000కు బ్లాక్లో దొరుకుతుంది. ఇట్లాంటి ఏం జరగకుండా ఉంటుంది. కానీ ప్రధానమంత్రి పొదుపు సూత్రాలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలగలిపి వీళ్ళిద్దరి బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ యుద్ధ సమయంలో అమలు చేస్తారు. అది చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఇంకొక వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు మోడీ గారు ఒక్కటే కాదు, అంతకుముందు ఎవరెవరు ఏం చేశారు అనేది కూడా మనం గతంలో తెలుసుకున్నాం ఒక వీడియోలో. అంటే ఎట్లా బంగారాన్ని దానం చేసిన సంబంధించి బంగారం కొనొద్దరకు విజ్ఞప్తి చేస్తే వాడేవాడు చెప్తాను వీడేవాడు చెప్తాను అంటున్నారు ప్రజలు. తప్పు అంటున్నాను. చెప్పిన మాటలో కరెక్ట్ ఉందా లేదా, చెప్పిన మాట నిజమా కాదు, ఎవరు చెప్పినా అందుకని ఎవరు చెప్పినా కరెక్టా కాదా అంటున్నాను. వరి వండిస్తే ఊరి అంటే కేసీఆర్ని తిట్టిండు. ఇక్కడ ఏమంటున్నా అంటే చాలా వరకు అన్న మాట మీద చెప్తామా లేకపోతే మరి అన్న మనిషిని విమర్శిద్దామా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఏదైనా సరే ఇప్పుడైతే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ మీద గట్టిగా ప్రభుత్వాలు పనిచేయాలి. దాన్ని కఠినంగా అమలు చేస్తే తప్ప ఈ బ్లాకులో గ్యాస్ అమ్మడం ఉండదు, దాంతోపాటు ఆహార వృధా ఉండదు, అట్లాగే వనరుల వృధా కూడా ఉండకుండా చేయొచ్చు.